ఏదో పార్టీ అంట రమ్మంటోంది. సివిల్స్ కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. మెరుపు కలలు మెరుపు కలలు. సంయుక్త ఎందుకు ఈ పెళ్లి విషయంలో ఇంత మొండిగా ఉంటుంది? ఆ రాహుల్ని చూస్తేనే తట్టుకోలేని సంయుక్త ఇప్పుడు అతన్నే పెళ్లి చేసుకుంటాను అని పట్టుపడుతోంది. ఎందుకు? సంయుక్త చెప్పినట్టు అతను నిజంగానే మారాడా? అతను ఎంతలా మారితే మాత్రం అతన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? మేము ఇంతమందివి చెప్తున్నా సంయుక్త ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? చివరకు భాను చెప్పినా తాను వినటం లేదంటే ఏమనుకోవాలి? సంయుక్త ఇలా ప్రవర్తించటం నేనెప్పుడూ చూడలేదు. నన్ను క్షమించండి అత్తయ్య. మీకు పరిచయమైన దగ్గర నుండి ఏదో ఒక విధంగా మిమ్మల్ని బాధ పెడుతూనే ఉన్నాను. అనుక్షణం మా మంచి కోసం ఆలోచించే మీ మనసును కష్టపెడుతూనే ఉన్నాను. రాహుల్ని చేసుకోవడం కరెక్ట్ కాదని నాకు తెలుసు అత్తయ్య. కానీ ఆ ధర్మతేజ పెట్టిన కండిషన్ వల్ల నేను ఒప్పుకోవాల్సి వస్తుంది. నేను గనుక రాహుల్ని పెళ్లి చేసుకోకపోతే అక్కని మిస్ ఇండియా కాకుండా చేస్తానంటున్నాడు. అక్క మిస్ ఇండియా కాకపోతే తను పెళ్లి చేసుకోదు. పెళ్లి చేసుకోకపోతే నాన్న ఆత్మ శాంతించదు. అందుకే మిమ్మల్ని ఇంతలా బాధ పెట్టి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. రాహుల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది నేను. అంత ధైర్యంగా పెళ్లి చేసుకుంటాను అంటుంది అంటే కారణం ఏమై ఉంటుంది? ఎన్ని రోజులు దూరం ఉంచి నేనే ఇలా మొండిగా తయారయ్యేలా చేశానా? ఎప్పుడూ నా మాటకి విమల మాటకి ఎదురు చెప్పని సంయుక్త ఈరోజు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంది అంటే నాకేం అర్థం కావడం లేదు. అమ్మా, ఎన్నో నెలలుగా నువ్వు నాతో కోపంగా తప్ప నార్మల్గా మాట్లాడింది లేదు. అలాంటిది ఈరోజు నువ్వు బాధ్యతగా నా జీవితం నాశనం కాకూడదని మాట్లాడుతుంటే నా మనసు సంతోషంతో పొంగిపోయింది. నిన్ను హత్తుకోవాలని ఎంతగానో పరితపించిపోయాను. కానీ అక్కడ నీ మాట వింటే నువ్వు ఆశపడినట్టు అక్క మిస్ ఇండియా అవ్వదు అని నేను బయటపడలేదమ్మా. నేను తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నీకు కోపం వచ్చింది. కానీ నాకిది తప్ప ఇంకో మార్గం కనిపించలేదమ్మా, కనిపించలేదు.